ప్రేక్షకులకి నమస్కారం. మనం క్రితం ఎపిసోడ్లో కూడా నాట్యావతారణం అలాగే అభినయాలు గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం భారతీయ శాస్త్రీయ నృత్యములు మన నాట్యశాస్త్రం ప్రకారం నాట్యశాస్త్రంలో కొన్ని చెప్పడం జరిగింది. అవి భారతీయ శాస్త్రీయ నృత్య రీతులు 6 విధములుగా చెప్పడం జరిగింది. కూచిపూడి నాట్యం, భరతనాట్యం, కథాకళి అంటే మోహినియట్టం, కథాకళి అని కూడా ఒకటే, కథక్ నృత్యం, మణిపూర్ నృత్యం, ఒడిస్సీ నృత్యం, ఇలా 6 విధాలు. అంటే కూచిపూడి నాట్యం, భరతనాట్యం, కథాకళి, కథక్ నృత్యం, ఒడిస్సీ నృత్యం, మణిపూర్ నృత్యం. కూచిపూడి నృత్యం ఆంధ్ర రాష్ట్రానికి చెందింది. అలాగే భరతనాట్యం తమిళనాడు రాష్ట్రంలో చెందింది. కథాకళి నృత్యం కేరళ రాష్ట్రంలో చెందింది. కథాకళి నృత్యంతో పాటు ఇంకోటి ఉందండి, మోహిని అట్టం. మోహిని అంటే అందంగా ఉండేటువంటిది, అట్టము అంటే ఆట, అందమైన నాట్య కళ. మరి ఇంకోటి కథాకళి అందంగా ఉండదా అంటే అది రౌద్రరసవే ప్రధానమైనటువంటిది. అందుకని ఇంకోటి కూడా ఉంటే బాగుంటుందని వాళ్ళు అలా తీసుకోవడం జరిగింది. ఒడిస్సీ నృత్యం ఒరిస్సా రాష్ట్రంలో చెందింది. అలాగే మణిపూర్ నృత్యం మణిపూర్ రాష్ట్రానికి చెందింది. కథక్ నృత్యం నార్త్ ఇండియా, ఉత్తర హిందూ దేశం, అదే లక్నో, అవన్నీ ఆ రాష్ట్రాలకు చెందింది. ఇప్పుడు మనం భరతనాట్యం తమిళనాడు రాష్ట్రంలో చెందింది. ఇది సదీర్ నాట్యం అని కూడా, దేవదాసి నాట్యం అని ఇలా అనాదిగా అనేక రకాలుగా పిలవడం జరుగుతుంది. అంటే పూర్వాశ్రమంలో ఇది ఎలా చేసేవాళ్ళు అని వాళ్ళ శాస్త్రం ఎలా చెప్తుందంటే, దేవుడికి అంకితమైనటువంటి అంటే దేవాలయాల్లో దేవుడి పూజ సమయంలో నృత్యం సమర్పయామి, మనం గీతం సమర్పయామి అనే పూజా విధానం ఉంటుంది కదా. అప్పుడు ఈ మేళాలు వాళ్ళందరూ కూడా, మేళాలు అంటే ఒక గ్రూపు, కొంతమంది గ్రూపు ఆయా దేవాలయాల్లో సంబంధించి ఆ దేవుడికి నృత్య నివేదనగా వాళ్ళు నృత్యం చేయడం జరుగుతుంది. దేవదాసి నాట్యం, అలాగే దాన్ని సదీర్ నాట్యం అని. ఇలా అంటే ఏంటి, వాళ్ళ దేవుడికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు ఎప్పుడైనా వాళ్ళు ఆ సంబంధించిన దేవాలయాల్లో ఆ అమ్మవారు కానీ అయ్యవారు కానీ వాళ్ళకి సంబంధించిన ఉత్సవాల్లో వాళ్ళ ప్రదర్శనలు చేయడం, ఈ దేవుడికి నృత్యం సమర్పయామన్నప్పుడు ఆ నృత్యహారతిగా అక్కడ దేవాలయాల్లో చేయడం అనేది అనాదిగా వస్తుందని శాస్త్ర పుస్తకాల్లో మనం చదువుకున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇలాగా ఏ పదమో ఏ శబ్దమో ఏదో అలా ఒకళ్ళ కీర్తనలో అలా చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో 17th సెంచరీలో తంజావూరు పరిపాలించినటువంటి శరభోజీ మహారాజు ఆస్థానంలో తంజావూరు సోదరులు చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం అన్నటువంటి ఆ 4 సోదరులు శరభోజీ మహారాజుని మన నాట్య ప్రక్రియని ఒక ఆర్డర్గా అంటే ఒక క్రమ పద్ధతిగా దీన్ని పెడితే బాగుంటుంది అంటే, ఇంతకుముందు బాగలేదని కాదు, దానికి కూడా ఇంకా ఎక్కువ ఫర్దర్ డెవలప్మెంట్గా ఉంటుందన్నటువంటి ఆ ఉద్దేశంతో వాళ్ళు దానికి ఒక క్రమ పద్ధతి కూర్చడం జరిగింది. ఏంటంటే క్రమ పద్ధతి, తొలిగా అల్లరింపు, నెక్స్ట్ జతిస్వరం, శబ్దం, పదవర్ణం, కీర్తన, అష్టపతి, అలా పదం, జావళి, శ్లోకం, తెలన, ఇలాగ ఒక ఆర్డర్ ఫామ్ చేసేసుకొని వాళ్ళు ఆ రోజుల్లో అలా కూర్చోడం జరిగింది. దానికి ఏం చెప్తారంటే, అలారి అనగా పుష్పాంజలి, దేవుడికి నమస్కారమైనటువంటిది. అంటే నర్తకి కానీ నర్తకుడు కానీ నాట్యాచార్యుడు తా తెయ్ తెయ్ తాం కిడత అటువంటి శబ్దాల్ని పలుకుతున్నప్పుడు ఈ నర్తకులు కళ్ళు కనుబొమ్మలు అలా తిప్పుకుంటూ చివరిగా ఒక జతితో నమస్కారం చేసి ముగిస్తారు. ఇది అలారి లేదు అల్లరింపు. అలారింపు
తర్వాత జతిస్వరం. జతిస్వరం అంటే జతులకి స్వరాలకి అంటే మృదంగ జతులకి ఈ సరిగమ పదనిస వచ్చేటువంటి చక్కటి స్వరాలకి అంటే అభినయం లేకుండా ఇది నృత్య ప్రధానమైనటువంటి అంశం. జతి స్వరాన్ని తీసుకొని నెక్స్ట్ చేయడం వాళ్ళు అంటే సెకండ్ ఐటమ్గా అంటే రెండో అంశంగా అలరింపు జతి స్వరంగా ఇలా చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎలా ఏర్పాటు చేస్తున్నారంటే అంటే క్రమ పద్ధతిలో నేను ఇందా నుంచి చెప్పాను కదా క్రమ పద్ధతి అని. తొలిగా అలారిపు, తర్వాత జతిస్వరం, 3 శబ్దం. శబ్దం ఇది మనకి కుమారస్వామి మీద కానీ లేదంటే రాజుల మీద కానీ ఒక సాంప్రదాయంగా అంటే నృత్యంతో ఉండి నృత్యం కూడా ఉంటుంది. ఏంటో నృత్యం అంటే కేవలం నృత్య ప్రధానమైనటువంటి అంశం కాదు. నృత్యాలు రెండు కూడా అభినయం కొంచెం ఉంటుంది, మిళితమయ్యి శబ్దంగా రాజుల మీద రాజుని పొగుడుతూ కానీ కృష్ణుడిని పొగుడుతూ కానీ ఒక క్రమ పద్ధతిలో దాన్ని వాళ్ళు భరతనాట్యంలో చేయడం జరిగింది. శబ్దము అంటే కొంచెం అభినయం. తొలిగానేమో నమస్కారం, దేవుడికి నమస్కారమైన అలరింపు, 2 జతిస్వరం, 3 శబ్దం. అభినయం కూడా ఉంటుంది శబ్దంలో. జతిస్వరంలో నృత్య ప్రధానమైనటువంటి అంశము, దాంట్లో అభినయము ఉండదు. ఇప్పటిదాకా భరతనాట్యమునందు అలారిపు, జతిస్వరం, శబ్దం చెప్పుకోవడం జరిగింది. పదవర్ణం గురించి తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.